చేసిన దోషులను జై మాదిగా ఆరవల్లి బాధితులపై హత్యా ప్రయత్నం చేసిన దోషులను వర్గాలకు కొమ్ము కాస్తున్న పోలీస్ అధికారులు ఏకపక్షంగా ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న పోలీస్ అధికారులు ఏకపక్షంగా ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న పోలీస్ అధికారులు ఆరవల్లి బాధితులపై హత్యాయత్నం చేసిన దోషులను ఆరవల్లి బాధితులపై హత్యాయత్నం చేసిన దోషులను జై బాధిగా జై బాధిగా జై బాధిగా ఆరవల్లి బాధితులపై హత్యాయత్నం చేసిన దోషులను నా పేరు చిట్టే రాజు, దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. అందరికీ జై భీమ్. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో ప్రశాంతంగా నివసిస్తున్నటువంటి మాదిగల మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా ఎప్పటి నుండో పగ పెంచుకున్నటువంటి మాలలు మేము అధికంగా ఉన్నామనేటువంటి అహంకారంతో 10-15 కుటుంబాలు ఉండబడేటువంటి మాదిగల మీద 23వ తారీఖున పథకం ప్రకారం దాడి చేసి కత్తులు కర్రలు చాకులతో తెగబడి రాళ్లతో తలలు పగలగొట్టి అదే మాదిగల్ని అరెస్టులు చేయించి జైలుకు పంపించడం జరిగింది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే మొదటి ఘటన కాదు. పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చేస్తా ఉంటే మలకపల్లి గ్రామంలో మనిషిని చంపి ఊళ్ళో మగాడనా పడేవాడు ఎవరిని కూడా లేకుండా తరిమేసిన సందర్భాలు ఉన్నాయి. ఆడోళ్లే మగోడిని పాడి మోసి ఖననం చేయడం జరిగింది. మరి నిడదవల్లి నియోజకవర్గం పెరవల మండలం పిట్టల వేమవరం గ్రామంలో బాబు జగజీవన్ గారి విగ్రహం పెట్టుకున్నారని 10-15 మంది కుటుంబాలు ఉండబడేటువంటి మాదిగల మీద 500-600 గడపున్న మాల్లో దాడి చేశారు. మరి అన్న చెప్పినట్టు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పడాల గ్రామంలో కూడా అదే రకమైనటువంటి దాడి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో కూడా అదే రకమైన దాడి. ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పుదామని ఆ రోజు మేము నాయకులుగా అక్కడికి వెళ్తే నాయకుల మీద కూడా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీ ప్రతాపం ఏంటని మాదిగల మీద, మాదిగ నాయకుల మీద రాళ్లు రువిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పటికీ మాదిగలు శాంతి కాముకులమే. నిరంతరం శాంతి నెలకొల్పుదామనే మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అంతేగాని మేము అధికంగా ఉన్న చోట మాలల మీద ఎక్కడా దాడులు చేసింది లేదు, దౌర్జన్యాలు చేసింది లేదు. మాలల మీద దాడులు జరిగితే మేమే అండగా ఉన్నాం. మేము అంబేద్కర్ జగజీవనరావు వారసులం. ప్రజాస్వామ్యాన్ని నిరంతరం పరిరక్షించడం కోసం శాంతియుత మార్గాల్లో, శాంతియుత పందాలో మా పోరాటాలు నిర్వహిస్తూ ఉంటాం. మరి ఇలాంటి సందర్భంలో ఆ గ్రామంలో ఒక మైనర్ బాలికకి మాలలు పెళ్లి చేద్దామనే ఉద్దేశంతో ఆ పెళ్లి చెడిపోతే దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ అడ్డంగా, రోడ్డుకి అడ్డంగా ఒక టెంట్ వేసి విధ్వంసం సృష్టించాలని ట్రాఫిక్ జామ్ చేస్తే అక్కడికి ఒక కానిస్టేబుల్ గారు వెళ్తా నేను వెళ్ళిపోతానని అడుగుతున్న సందర్భంలో వీళ్ళ అబ్బాయి ఏం పేరమ్మా సతీష్ వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోనే ఉన్న కానిస్టేబుల్ గారిని అని అడిగినందుకు అంటే మీరు పెత్తనం చేస్తారా మా మీద అని చెప్పేసి 100-150 మంది కర్రలు, కత్తులు, చాకులతో ఇంటి మీదకి దాడి చేసి దౌర్జన్యం చేసి ఇద్దరి తలలు పగలగొట్టి పోలీసులు ఉన్నారు అక్కడ. పోలీసుల సమక్షంలో దాడి చేస్తా ఉంటే పోలీసులే మద్దతు తెలియజేసి మాదిగపల్లిని ఖాళీ చేయించాలని కోణం కనపడుతుందేమని మేము చూస్తాం. మరి అక్కడ ఉండబడేటువంటి జడ్పీటీసీ కృష్ణకుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మాదిగపల్లి ఉంటాక కుదరదు, మాదిగపల్లిలో ఈ మాదిగలు ఎవరో ఉంటాకే కుదరదు, ఇక్కడ మాదిగపల్లి ఖాళీ చేసేయాలి, దానికి మీరు చర్యలు తీసుకోండి అంటే చేస్తానమ్మా, ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేస్తాను, 100% మీరు చెప్పినట్టు చేస్తానని ఈ రోజున మాదిగపల్లిని ఖాళీ చేయించి పంపించారు.
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ ఘటన జరిగి సుమారు ఈ రోజుకి వారం. ప్రజాస్వామికవాదులు, అంబేద్కర్ వాదులు తెల్లారు లేస్తే అంబేద్కర్ గురించి మాట్లాడేటువంటి మానవతావాదులంతా ఆ గ్రామాన్ని సందర్శించాలి. ఎక్కడి నుంచి అయితే మాదిగల్ని తరిమి మరి బయటకు పంపారో అదే గ్రామంలో మరి మాదిగలు పెట్టే బాధ్యత పోలీసులు అధికారులు కన్నా ముందు ప్రజాస్వామికవాదులు బాధ్యత తీసుకోవాలి. శాంతి చర్చలు జరపండి. మాదిగలందరినీ మరలా అదే ప్రాంతానికి తీసుకెళ్లడానికి బాధ్యతగా ముందుకు రావాలని ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఘటన జరిగి వారం రోజులు జరుగుతున్నా గానీ అధికారులు ఎవరు అక్కడికి పోగా ఎవరైతే తలలు పగలగొట్టించుకున్నారో బిడ్డలు, ఘటన జరిగింది మాదిగపల్లిలో. మాలలు వచ్చి మాదిగపల్లి మీద దాడి చేశారు, మాదిగలు జైలుకు పంపించారు. మరి నిజంగా ఇక్కడ న్యాయం ఉందా? బాధితులనే నేరస్తులుగా జైలుకు పంపించారు. అధికారులు కూడా దీన్ని ఒక వర్గం ఎక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళకే వత్తాస పలుకుతా ఉన్నారు. ఏ వర్గం అయితే అధికంగా ఉందని చెప్పేసి తెగబడ్డారో ఆ తెగబడినటువంటి వ్యక్తులందరి మీద కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మాదిగపల్లిని ఖాళీ చేయించాలని మరి పథకం రచించినటువంటి కృష్ణకుమార్ గారిని ఈ కేసులో ఏవనగా చేర్చి అరెస్ట్ చేయాలని ఈ మాదిగల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు దీనిలో కీలక పాత్ర పోషించినటువంటి సీఏ గారు హామీ ఇచ్చి మాదిగల్ని ఇక్కడి నుంచి లేకుండా పంపిస్తామని మాట్లాడిన సీఏ గారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని మేము కోరటం జరిగింది. అంతేకాకుండా శాంతి కమిటీ నెలకొల్పి ఒక జిల్లా స్థాయి ఎస్పీ స్థాయి అధికారి ఆ ఊరొచ్చి ఇరు వర్గాల్ని శాంతి చర్చలు జరిపి ఎవరి జీవన విధానాన్ని ఏదైతే ఉందో ఆ రీతిలోనే వాళ్ళు ఉండేలాగా చెయ్యాలని, లేని పక్షంలో మేము బాధ్యత తీసుకుని మరి ఎంఆర్పీఎస్ ఉద్యమ నేత మందకృష్ణమాది గారి పిలుపు మేరకు మేమంతా బాధ్యత తీసుకుని మిగిలిన ప్రజా సంఘాలు కూడా కలిసి వచ్చి బాధ్యత తీసుకుని మా ఊరికి మా ఇళ్లకు మేమే పోతామనే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మేమంతా ముందుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ దోషులను అరెస్ట్ చేయాలి, కృష్ణకుమార్ని అరెస్ట్ చేయాలి, సీఏ గారిని సస్పెండ్ చేయాలి. అక్కడ ఉండబడేటువంటి ఎవరైతే దాడి చేసి కర్రలతోనూ కత్తులతోనూ విజువల్స్ కనపడతా ఉన్నాయి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణమాది గారి మీద, తణుకు నియోజకవర్గం నాయకులు అబదాసర్ లాజర్ గారి మీద అసత్య ప్రసారాలు చేస్తూ రక్త చరిత్ర అనే ఊచకోత పదాలు పెడుతూ మరి సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతున్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై జయం. నా పేరు చెప్పులు వాసు మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకత్వం. అయితే దళితుల్లో అగ్రకులాలుగా చలామణి అవుదామనే ఉద్దేశంతో మాలలో తమ రాజకీయ ఆధిపత్యం కోసం మైనార్టీలుగా ఉన్న మాదిగపల్లిలో కూడా దాడి చేయడం అనేది ఈ రోజు కొత్తగా జరిగింది కాదు. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం మండలంలో పడాల గ్రామంలో గతంలో మాదిగలపైన దాడులు చేశారు మాలలు. అలాగే పెంటపడి మండలం చెట్లపల్లం గ్రామంలో కూడా మాదిగలపైన ఇళ్లకెళ్లి దాడులు చేశారు మాలలు. అయితే ఈ రాజకీయ పార్టీలు కూడా ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు చేస్తూ తక్కువ మాదిగలు ఉన్నారు కాబట్టి రేపు పొద్దున్న మనం మాదిగల వైపు న్యాయం ఉన్నా కూడా వాళ్ళ వైపు వాళ్ళ పక్షాన్ని నిలబడితే కనుక మనకు ఓట్లు పోతాయనే ఉద్దేశంతో ఓటు బ్యాంక్ రాజకీయాలకి రాజకీయ పార్టీలు పాల్పడుతున్నాయి. ఏదైతే ఈ తణుకు నియోజకవర్గంలో ఈ మాదిగలకి, ఈ నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో ఉన్న మాదిగలకి ఎప్పుడూ అండదండగా ఉంటూ వాళ్ళకి అందుబాటులో ఉంటూ స్థానికంగా ఎమ్మెల్యే గారికి సన్నిహితంగా ఉంటున్నాడనే ఒకే ఒక కక్షతోటి ఈ తణుకు పాతూరుకు చెందిన అబ్దాసర్ లాజర్ అనే ఒక వ్యక్తిని, ఒక మాదిగ నాయకుడిని ఆయన్ని లక్ష్యంగా చేసుకుని ఈ మాలలందరూ కూడా కుట్రపూరితంగా అతన్ని ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి దూరం చేయాలని, రాజకీయంగా అనగదొక్కాలని, ఎవరైతే ఈ మాదిగలకు అండదండగా ఉండి సపోర్ట్ గా ఉన్నాడో అతను దూరం అవ్వాలి మాదిగలనే ఉద్దేశంతో లేనిపోని అభియోగాలు ఆయన మీద, ఆయనకి మందకృష్ణమాదికి సపోర్ట్ ఉన్నాడని మందకృష్ణమాది మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు అభియోగాలు వైరల్ చేస్తున్నారు మాలలు. మాల ఐక్యవేదిక అనే పేరుతోటి చాలా మెసేజ్లు, పోస్టులు ఈ ఫేస్బుక్, వాట్సాప్ లో కూడా సంచలనంగా పెడుతున్నారు. చూస్తున్నాం కూడా అన్ని జరుగుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఏదైతే అన్యాయం జరిగింది, ఇప్పుడు ఖచ్చితంగా అత్తిల మండలం ఆరవెల్లి గ్రామంలో మాదిగలకు అన్యాయం జరిగింది. బహిరంగంగా వాళ్ళు వచ్చి 100 మంది మాదిగల ఇళ్లకు వచ్చి దాడి చేస్తే చట్టం చూడండి ఎలా ఉందో, చట్టం కింద ఎవరికో ఎలా ఉందో. దాడి చేసింది, దాడి జరిగింది మాదిగపల్లిలో. మాదిగపల్లి అక్కడ ఉన్నది. ఇప్పుడు ఒక 1000 మంది 10 మందికి 1000 మందికి గొడవ జరిగితే ఎవరో అక్కడ నెగ్గుతారన్న విషయం చిన్న పిల్లోడిని అడిగితే చెప్తాడు. 1000 మంది మాల్లో వెళ్లి 10 మంది మాదిగలు ఉన్న చోటకెళ్లి కొట్టి పొడిసి నరికి చేస్తే మాదిగలే తిరిగి దాడి చేశారని చెప్పేసి పోలీసులు మాదిగ బిడ్డల మీద కూడా హత్య ప్రయత్నం కేసులు పెట్టి జైల్లో పెట్టిన చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి జిల్లాలో నెలకొంది.
ఖచ్చితంగా ఈ రోజు మేము ఇది మాకు మొదటి ఈ ఉద్యమంలో ఆరవల్లి గ్రామంలో మాదిగలకు న్యాయం జరగకపోతే కనుక ఇదే కలెక్టరేట్ ముందు టెంట్ వేస్తామన్న విషయం కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. అన్నయ్య గారు చెప్పినట్టు రానున్న 48 గంటల్లోనే మా మాదిగ బిడ్డలు ఆరవల్లి గ్రామంలో వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళు ప్రశాంతంగా జీవించాలి. వాళ్ళ మీద క్షేమ వాళ్ళ కూడా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉమ్మడి రాష్ట్రంలో అవసరమైతే మందకృష్ణ మాదిగను కూడా ఆరవల్లి గ్రామం తీసుకొచ్చే పరిస్థితి తెలియజేసుకుంటూ ఈ ఉన్నతాధికారులకు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చామో ఆ రిప్రజెంటేషన్ లో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలకకుండా ఆరవల్లి మాదిగలకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భీమవరం ఈ రోజున కలెక్టర్ ఆఫీస్ దగ్గర మాదిగలందరూ కూడా మాదిగల అన్యాయం జరిగిందని మా గోడుని చెప్పుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రజాస్వామ్యమా గమనించాలి. ఈ రోజు మాదిగలందరికీ కూడా అన్యాయపూర్వకంగా మాదిగల కొరతని కొట్టిన వాళ్ళెవరో, అక్కడ రౌడీయిజం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నటువంటి మా సోదరులైనటువంటి అందరినీ కూడా ఈ రోజు ఒక ప్రశ్న అడుగుతున్నాం. రాను పట్టుకొచ్చి కొట్టుతున్న వాళ్ళెవరు, కత్తులు తీసుకొచ్చి దాడి చేసిన వాళ్ళెవరు? ఈ రోజు ఇరు పక్షాలు కూడా దాడి జరిగితే ఒక మాదిరి మీదనే అరెస్టు చేసుకుంటూ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరి మీద కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క కేసు కూడా లేకుండా చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు అడుగుతున్నాం. అటు విధంగానే ఈ రోజున జరిగినటువంటి వారం రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ జరుగుతున్నటువంటి మాదిగ పల్లెల్లో ఎవరు కూడా వారింటి వారు లేరు. ఈ రోజు వరకు కూడా వారు తిన్నారా ఉన్నారా లేరా అనే విషయాన్ని ప్రభుత్వం గమనించకపోవడం, అటు విధంగానే మా మాదిగ వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించడంలో వాళ్ళు పేరు రావడంలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు అడుగుతున్నాం. అటు విధంగానే పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి ఫోటో పెడుతూ అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుడు మా అన్న లాజర్ అన్నను అలాగే అటు విధంగా ఉన్నటువంటి మాది సోదరులు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా కుట్రబండుతూ ఎమ్మెల్యే తోటి సన్నిహితంగా ఉన్నారని వాళ్ళ మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు గమనించండి, 10 మంది ఇల్లు ఉన్నటువంటి మాదిగలు కొట్టారా, లేకపోతే 200 మంది ఇల్లు ఉన్నటువంటి మానవులు కొట్టారా? ఇదంతా కూడా గమనించారా? ప్రతి వీడియోలో కూడా ప్రతి ఫోటోలో కూడా రాళ్లు పట్టుకుంటూ కర్రలు పట్టుకుంటూ కత్తులు పట్టుకుంటూ ముందుకు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయకుండా ప్రజాస్వామ్యం ఈ రోజు పోలీస్ స్టేషన్ వాళ్ళందరూ పోలీసు వాళ్ళు ఎస్ఐ వారందరూ కూడా వారికే మొమ్ము చూపుతున్నారు కానీ మాదిరికి మొమ్ము చూపట్లేదు. ఈ రోజున 48 గంటల్లో శాంతియుతంగా మా మాదిగ పల్లెల్లో మేము వెళ్తున్నాం. మాదిగ పల్లెల్లో మా ఇంటికి మేమే వెళ్తున్నాం. గమనించాలి, అక్కడ ఏదైనా కూడా ప్రాణానికి తెగించైనా సరే మా ఇళ్లలో మేము ఉంటాం. దానికి ముందుగా కలెక్టర్ గారికి మా గోడుని చెప్పుకుంటూ వినతి పత్రం ఇచ్చాం. 48 గంటల్లో మీరు చర్య తీసుకోకపోతే ఇదే 48 గంటల తర్వాత చలో అత్తిరి ప్రోగ్రామ్ ని చలో ఆరవల్లి ప్రోగ్రామ్ ని ముందుగా మేము ఏర్పాటు చేస్తాం జరుగుతుంది. అటు విధంగానే జరిగినటువంటి న్యాయమును అన్యాయమును ప్రతి విషయాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్చించి తగు న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్నాం. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, జిల్లా అధికార యంత్రాంగమా, ఈ జిల్లాలోని అత్తిలి మండలం ఆరివెల్లి గ్రామంలో 15 కుటుంబాలు ఉన్నటువంటి మాదిగలపై పైశాచికంగా అమానుషంగా మాలలు దాడి చేసి దౌర్జన్యం చేసి అక్కడ మాదిగ యువకుల్ని చంపటానికి ప్రయత్నించి నానా బీభత్సం జరిపి ఆ విషయాన్ని తప్పుడు విధానంతో యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించి ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టించి ప్రజలను తప్పుదోవ పట్టించి వీడియో స్క్రోలింగ్ చేస్తూ మాదిగల్ని మరింత దోషులు చేస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజు మేము ఈ జిల్లా కలెక్టర్ గారికి వినతి రూపంగా ఇచ్చాం. ఈ యొక్క విషయాన్ని యావత్ ప్రజాస్వామ్యము ముక్త కంఠంతో ఖండించాలని, ఆ యొక్క దోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని గత వారం రోజుల నుంచి నిమ్మకు నీరెత్తినటువంటి యంత్రాంగం తక్షణం కదిలి అక్కడ మాదిగలకు రక్షణ కల్పించి మాదిగల్ని తమ సొంత ఇంటికి పంపించే చర్యలను వేగవంతంగా
48 గంటల్లో చేయాలని, లేని పక్షమున మా ఇంటికి మేమే పోతాం చలో ఆరువెల్లి కార్యక్రమం మీద ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, అక్కడ 15 కుటుంబాలు మాదిగలున్నారు, 250 కుటుంబాలు మాలలు ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మాలలు అది పనిగా మాదిగల పట్లను బెదిరించటము, అవమానించటము, దౌర్జన్యం చేయటము, అవమానించటము, రకరకాల కార్యక్రమాలు చేస్తూ నిత్యము రెచ్చగొడుతూ వాళ్ళని హింసిస్తున్నారు. సంఖ్యాపరంగా తక్కువ ఉన్నటువంటి మాదిగలు అవన్నీ సహిస్తూ జీవిస్తున్నటువంటి సందర్భం కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయినా ఈ మధ్య కాలంలో డ్రైనేజీ వస్తే డ్రైనేజీ కార్యక్రమాన్ని లేదా డ్రైనేజీని తీయాల్సినటువంటి పంచాయతీ లేదా ఆర్ఎండ్బి అధికారులు అక్కడ నాయకుల ఒత్తిడి మేరకు ఇష్టానుసారంగా డ్రైనేజీ నిర్మిస్తూ మాదిగల విశ్వాసానికి లేదా సమాజ విశ్వాసానికి పాత్రైనటువంటి ఒక చర్చి ప్రహరీ గోడను నిలువున కూల్చడం జరిగింది. కూల్చడమే కాదు, ఆ కూల్చినటువంటి సన్నివేశాలను వీడియో తీసి రక్త చరిత్ర పాట ట్యాగ్ చేస్తూ వైరల్ చేయడం జరిగింది. మరి మాదిగలు ఎదుర్కొంటున్నటువంటి అవమానాన్ని ఒకసారి సమాజమా అర్థం చేసుకోండి. ట్యాగ్ చేసి రక్త చరిత్ర పాటతో మరి ట్యాగ్ చేసి స్క్రోల్ చేస్తూ మరింత అవమానపరిచినటువంటి సందర్భం. మరి ఈ క్రమంలోనే అక్కడున్నటువంటి ఒక విద్యావంతుడు, అడ్వకేట్ గా ఉన్నటువంటి సోదరుడు యొక్క తల్లి మరణం జరిగింది. ఆ మరణం తర్వాత పెద్ద కర్మ రోజున కార్యక్రమం అయిపోయింది. తిరుగు ప్రయాణంలో వాహనాలు పోయే కాడ ఆ గ్రామంలో జరిగినటువంటి ఒక వివాహ కార్యక్రమానికి మాలలు వేసుకున్నటువంటి శామ్యాలను అడ్డుంటే ఆ అడ్డు తొలగించండి, కార్లు వెళ్తాయి, తర్వాత వేసుకోండి అని మాదిగ యువకుడు అక్కడ అడగటం జరిగింది. ఆ అడిగినటువంటి నెపాన్ని ఆసరా చేసుకుని ఎప్పటి నుంచో కచ్చిపూని అదును చూసి మాదిగల్ని ఇదే సందర్భంలో అణిసివేయాలా, అవసరమైతే చంపేసి మాదిగపల్లిని తగలబెట్టి ఇక్కడ లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్రపూర్తమైనటువంటి కోణంలో మాలలు మూకమ్మిడిగా దాదాపు ఒక 100 మంది రాడ్లు, కర్రలు, కత్తులు తీసుకుని ఈ ఊర్లో ఉండకూడదు, వీళ్ళ పరిమయమని హుకం జారీ చేస్తుంది. అందుకు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు తల ఊపుతూ సిద్ధమమ్మ 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 అంటూ తల ఊపుతున్నటువంటి సన్నివేశాలు కూడా వీడియోలో ఉన్నాయి. మరి ఇంత దారుణం. మేము అగ్రవర్ణాల పట్ల కూడా మేము ఇలాంటి వివక్ష ఎప్పుడు ఎదుర్కోలేదు. అగ్రవర్ణాలకు ఉన్నటువంటి రెడ్లు సోదరులు లేదా బ్రాహ్మణ కాపులు కూడా ఇలాంటి దౌర్జన్యాన్ని, ఇలాంటి వివక్షను, ఇలాంటి అమర్చిన సంఘటనల్ని ఇప్పటి వరకు మాదిగలు ఎదుర్కోలేదు. కానీ మరి సోదర భావం మరిచి మాదిగలు ఇక్కడ ఉండకూడదని కూడా హుకం జారీ చేస్తే మరి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది కూడా సందర్భంగా మీకందరికీ తెలియపరుస్తున్నాం. పెద్దలారా, ఇప్పటికీ జరిగినటువంటి సంఘటన వారం రోజులు గడుస్తున్నా సరైనటువంటి పోలీసు రక్షణ లేదు, సరైనటువంటి కాపుదల లేదు, సరైనటువంటి భద్రత లేదు. మరి పోలీసులు వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు ప్రచారాన్ని లేదు, జిల్లా యంత్రాంగము వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు విధానాన్ని నమ్మి మరి మాదిగల్ని వివక్షతగా చూస్తుంది. మరి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కదలాలని, లేని పక్షమున 48 గంటల తర్వాత మా ఇంటికి మేమే పోతాం అనే కార్యక్రమం మీద జిల్లా ఎంఆర్పీఎస్ కమిటీ తరఫున చలో అత్తిలి కార్యక్రమాన్ని కూడా మేము కృష్ణమాదిగ గారి ఆదేశాల మేరకు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక పక్షానికి కొమ్ము కాసి కుల పక్షపాతిగా నిలిచినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ పట్ల శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తక్షణమే. అదేవిధంగా అక్కడ గొడవను మరింత రెచ్చగొట్టి ఉసిగొలిపి మాదిగలు ఈ ఊరిలో ఉండకూడదు అని ఆదేశాలు జారీ చేసినటువంటి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కృష్ణకుమారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మరి మాకు నేతలు ఉన్నారు, మాకు కింది స్థాయి నుంచి లేదా పై స్థాయి వరకు మాకు నేతలు ఉన్నారు. మా తెలుగుదేశం నేతలు మా సోదరులుగా మరి మా సోదరుడు నాదర్ గారు ఎంతో సమన్వయంతో ఈ విషయాన్ని మాదిగలు అన్నదమ్ముల సమస్యని శాంతియుతంగా సహనంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇప్పటిదాకా శాంతియుతంగా ఉన్నారు. కానీ అలాంటి నాదర్ గారి మీద, అదేవిధంగా మా నేత మందకృష్ణమాదిగ గారి పైన స్క్రోలింగ్లు పెట్టి మీరు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇవి మానుకోండి. అన్నదమ్ముల మధ్యగా మా దగ్గర సోదర భావం ఉంది.
మాదిగలు ఎప్పుడు దుడుకుపడం సహనంగా ఉంటాం. మరి తిరగబడితే కూడా మాదిగలు శక్తి అంటే కూడా నిరూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సోదర భావం పెరగాలంటే, అక్కడ శాంతి నెలకొల్పాలంటే తక్షణము మరి జిల్లా యంత్రాంగము శాంతి కమిటీ నేసి అక్కడ పీస్ఫుల్ వాతావరణాన్ని చేకూర్చాలి. అందుకు ఒక జిల్లా స్థాయి పోలీస్ అధికారిని పర్యవేక్షణలో అక్కడ నిత్యము భద్రత ఏర్పాటు చేయాలి. ఇలాంటి డిమాండ్లతో మేము కలెక్టర్ గారిని కోరి ఉన్నాం. ఏదైనా ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, బాధిత మాదిగా నా రక్త బంధువులారా, ఒక 2 రోజులు మనం ఒక 2 రోజులు సహనంతో ఉండి మరి ప్రభుత్వానికి సమయం ఇచ్చున్నాం. ఈ 2 రోజుల తర్వాత ఖచ్చితంగా మనం ఎంతమంది నెలకొరిగినా మన ఆత్మగౌరవ నినాదం ఇది, మన ఆత్మగౌరవం యొక్క పోరాటం ఇది. మనం మన ఇళ్లకు పోవాల్సిందే. పోయే కాడ మరి ప్రభుత్వం తీసుకెళ్లి భద్రత కల్పించి మనకు రక్షణ ఇస్తుందా, లేదు మనము మరి ఆ గ్రామానికి వెళ్లి మన కుటుంబాలని చేరుస్తామనేది కూడా మనం సమీక్షించుకొని ముందుకు పోదాం. ఈ విషయాన్ని కృష్ణమాదిగ గారికి ఎప్పటికప్పుడు మనం తెలియపరుచుకుంటూ మరి ఈ విషయంలో ముందుకు పోదాం. అదే విధంగా తక్షణము చెల్లా చెదురైనటువంటి మాదిగలకు ప్రభుత్వం నుంచి భరోసా కల్పించాలి, మనోధైర్యం కల్పించాలి, మరి అండదండలు ఉండాలని కూడా మరొకసారి జిల్లా యంత్రాంగానికి పదే ఎంఆర్పీ తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.